నమస్తే మిత్రులారా! నేను ఈరోజు చెప్పబోయే అంశము డిక్లరేషన్ సూట్ అనే అంశం మీద ఒక వీడియో చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. డిక్లరేషన్ సూట్ అంటే ఒక ప్రాపర్టీ లేదా ఒక హోదా మనది అని చెప్పడానికి మన దగ్గర అన్ని ఆధారాలు, అన్ని ఒరిజినల్ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కొద్దిమంది వ్యక్తులు వచ్చి ఈ హోదా, ఈ ప్రాపర్టీ మీది కాదు నాది అని దొంగ ఆధారాలు, దొంగ సర్టిఫికేట్స్ తీసుకువచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం డిక్లరేషన్ సూట్‌ని ఫైల్ చేసుకొని కోర్ట్‌లో వేసుకొని అనగా ఈ ప్రాపర్టీ లేదా హోదాకి ఒరిజినల్ నేనే. వారి దగ్గర ఉన్న అన్నీ కూడా ఫేక్, దొంగ ఆధారాలు. మా ఇద్దరి యొక్క ఒరిజినాలిటీని పరిశీలించండి మీరే అని కోర్టుని కోరితే కోర్ట్‌లో అవన్నీ పరిశీలించి ఒరిజినల్ ఆధారం ఉన్న వ్యక్తికి డిక్లేర్ చేసే అవకాశం 100% ఉంటుంది. ఈ మధ్య కాలంలో సమాజంలో చాలామంది 1955 టైంలో ఉన్న ఫెయిర్ అడంగుల కాపీని ఒకటి తీసుకోవడం, అప్పుడు రీసర్వ్ అయిన టైం అనమాట అది. అందులో ఏదో ఒక పేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎవరో ఒకరితో మ్యాచ్ అవ్వడం. ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్‌లు ఏం జరిగినాయో ఇతనికి తెలియకపోవడం వల్ల ఆస్తికి, ఆ హోదాకి నేను హక్కుదారుడినని ఒక సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్‌తో మన ప్రస్తుతం హోదా కలిగిన వ్యక్తుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ, రెవెన్యూ వారికి, రకరకాల వ్యక్తులకి రకరకాల పిటిషన్‌లు పెడుతూ ఇబ్బందులు గురిచేస్తున్నారు. కానీ ఇవన్నిటిని నిరూపించుకోవాలంటే ఒరిజినల్ ఆధారాలు, ఒరిజినల్ ప్రూఫ్స్ ఉంటేనే నిరూపితమవుతుందని డిక్లరేషన్ సూట్ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది. జై హింద్.